ఏందత్త గట్ల కొట్టినావు? పోడా సత్తవారా నా సెల్లకి వచ్చి కందికాయలు తింటాను. అగో కందికాయలు తింటే ఎందుకు చస్తారా అత్త? పోడా మందు కొట్టింది మొన్న మీ మామ. ఏంది మందు కొట్టిడా? నేనేం బాగా తినలే, ఇప్పుడే నోట్లు వేసుకున్నా. అయ్యో రాజు వాటర్ తాగు. ఓ రాజుగా నీళ్ళు మింగేవరా ఉంచు. తెలుసా అత్త? ఇగో రాంబాయ్. సాల్ తెంపిన కాడికి చీకటి అవుతుంది. డాంబర్, అరే డాంబర్ డాంబర్. ఈడేటి వేణు పందులు ఇట్లా గుంజుకపోయినా ఏంది? అరే గీన్నే ఉన్నారా, ఏం కొడతాను? ఈయన ఉన్నావారా? బాగా చీకటి అవుతుంది. అరే మా రాంబాయ్ ఇయ్యాల రేపు నాకు పడేటట్టుందిరా. ఇక దా. ఇంకేంది రాదుగా, ఇక ఫుల్ దావతాయి. ఇక సరే సరే బిడ్డ, నువ్వు రేపటి నుంచి కాలేజీ ఒకటి బంద్ చేయి. అగో ఏందే బాపు గట్లా అంటున్నావు? నీకు మంచి సంబంధం చూసినా వాళ్ళు రేపు చూడడానికి వస్తుండ్రు. ఇవాళ పోతే ఓ కానీ రేపైతే ఓకు. నాకు ఇప్పుడే పెళ్ళా? అమ్మ చూడే ఇంకా 2 ఏళ్ళు చదువుకోలే కదా నేను. ఇప్పుడే పెళ్ళా? ఇంకో 2 ఏళ్ళు చదువు ఉంది కదా, ఆయనతో చదువు అయిపోనియే రాదు. నువ్వు తినే ఫస్ట్, నువ్వు తిను. నీ తిండి ఎత్తిపోతుంది, తిను నువ్వు. నేను మాదింటా గాని నేను చెప్పేది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది? నేను బరాబరే మాట్లాడుతున్నా. ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం అవుతుందా? మంచి సాఫ్ట్వేర్ సంబంధం ఇది, నువ్వు తీసుకొస్తావా? సంబంధం వచ్చిందని ఇప్పుడే చెప్తావేంది? చదువుకుంటాను కదా, ఆయనతో చదువు అయిపోవద్దా? పెళ్ళైనక కూడా చదవచ్చు. నేను మా చెప్తా పిల్లగానికి చదువుపివని. అబ్బా బాపు ఇప్పుడే అద్దే, ఇంకో 2 ఏళ్ళు చదువుకుంటానే. నీకు చదవద్దు మన్నద్దు, రేపు పెళ్ళిళ్ళు వస్తారు, నువ్వు ఇంటికానే ఉండాలి రేపు. అబ్బా బాపు సరే, నువ్వు చెప్తున్నావు కదా సాఫ్ట్వేర్ సంబంధం అని, నాకు నచ్చితేనే వేసుకుంటా, లేకపోతే నేను చేసుకోను. నీకు నచ్చుడేందే, పిల్లగానికి నచ్చుతా అయిపోయా. మా సాల్తి అప్పుడు మా వాళ్ళు గట్లనే చెప్పి నిన్ను నాకు తలగబెట్టిరు, ఇప్పుడు దాని గట్లనే తలగబెడతావా? ఇంకొంచెం వేసుకొని తినపోయినవే అన్నం. నాకు మా తెలుసు ఎప్పుడు నువ్వు నా తిని మీదనే ఎడతావని, కానీ దానికి నచ్చితేనే చేసుడు. సరే బిడ్డ, నీకు నచ్చితేనే చేసుకుంది. సరే కానీ నేను పొలం కాడికి పోయేస్తా. సరే సరే పో మరి మెల్లగా పొలం ఒడ్ల మీద సొలిగి ఆయన పొలంలో పడేవు, నీకు అసలే సరిగ్గా నడవరాదు. దీని అంతటి కారణం నువ్వే కాదే, కొత్త పెళ్ళైనాక బండిగా పోతుంది మలుసుగా పడుతుంది. నా కాళ్ళు ఇట్లా మాసాలు పో, పల్సర్ మీద ఎక్కించుకుపోయినట్టు సైకిల్ మీద ఎక్కించుకుపోయి పడగొట్టినావు కానీ. ఏమి లొల్లు ఆపుండ్రే. అమ్మా థ్యాంక్స్ బాపు నొప్పించినందుకు. సరే గాని పిల్లగాడు బాపు కంటే మంచిగా ఉంటే చేసుకో. సరే అమ్మా, నచ్చితే ఇట్లా చేసుకుంటా, పోతున్నా మళ్ళా. సరే. అరే డాంబరు, మా అక్క లేదా, చిచి సారీ, అదే మా పిన్ని సింధు లేదా? సింధు ఈ గంతాన కోపానికి ఎందుకు వచ్చినవరా? కరెక్ట్ కాదురా అది. ఏంది సింధు నీకు పిన్ని అవుతుందా? గట్లెట్లరా? అరే మా మావాళ్ళ సంత చెల్లినేరా సింధు, ఊళ్ళకే ఇచ్చిర్రు. ఓర్ని సంత మేనత్తనేనా రేపు రాంబాయికి? అదే తెలియదురా, తెలిస్తే గంతగానే కోపానికి వద్దు. ఆ రోజు ఇప్పుడు తెలిసింది కదా, ఇంకొకసారి సింధుని మాట్లాడేటప్పుడు ఇంకా ముందు ఆలోచించి మాట్లాడు. అది ఇప్పుడు చెప్పినావు కారా, ఆలోచించే పద్ధతిగా మాట్లాడతా. సరే అంబరా అవురా, తాగుడు మా తాగుతున్నావు కానీ రాంబాయికి అసలు ముచ్చట ఎప్పుడు చెప్తావు? ఎన్ని రోజులతో వాడుకుంటుంటావు వెనుక? చెప్తా చెప్పుడు పెద్ద మ్యాటర్ కాదు, కాకపోతే ఇప్పుడు చెప్పినాక నువ్వు అన్నా అనుకో మళ్ళీ ఏవాడి కావాలి, అందుకే కొద్దిగా టైం తీసుకుంటున్నా, మెల్లగా చెప్తావని. చెప్తా అని కూడా నువ్వు గిత్తనే ఉండు. అటుటాన్ని వాళ్ళ ఇంట్లో సంబంధం చూస్తారు, దానికి పెళ్లి చేస్తారు, పంపిస్తారు. ఇక అరే డాంబర్, నువ్వు అట్లా నాకు మంచి అనిపించలేదు. మంచిగా అనిపించడు కాదు, కొంచెం లేట్ అయింది అనుకో, నేను చెప్పిందే అవుతుంది. అరే ఇలా ఇటు చేసి చెప్పడానికి ట్రై చేస్తారా? సరే చెప్పు. సరే కానీ పొద్దుగాలకి నీరే చెప్పక తెలగలు చెప్పినవేందిరా? గౌడ్కి చెప్పిండ్రా నీరే కట్టు అని, కట్టేలే ఇది ఉన్నది పట్టుకొని వచ్చిన. సరే తాగుతావా? పంపుతావా? పంపు. అవురా రాజుగా,
అటు నీకు పిల్ల సెట్ అయింది కానీ నా పరిస్థితి ఏందిరా మరి? అరే నీకు పిల్లేందుకురా, గిట్నే ఉంటారు ఎప్పటికీ నువ్వు. ఏ గట్లనపురా, మీ రాంబయ్యనిక అశ్వి ఉంటుంది కారా, మళ్ళీ మీ పిల్లకి చెప్పి నాకు సెట్ చేయమండేవురా. నాకే దిక్కులేరా అంటే నీకు సెట్ చేసాడా? అరే అయినా మా రాంబాయి లెక్క కాదురా అది. నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు తెలిసిందనుకో చెప్పే పడుతుంది. ముందే అన్నా అని కూడా అంటదిరా. ఏ చెల్ ఇక అన్ననే నాకెందుకురా, సరిగా అప్పసారి నువ్వే తాగుతాను, నాకు పంపు అటు. మా వాళ్ళు నాకు సంబంధం చూసిరటనే రేపు అత్తారట సూన్ నీకే. మా వాళ్ళు అయితే నాకు 2 సంబంధాలు చూసిరు, నచ్చలే అని చెప్పిన సప్పుడేకున్నారు. అంతేనా? నేను కూడా గట్లనే ఎత్తా, ఇక గట్లనే చెప్పే. అంత బురదల కాలేసింది, బురద అంటింది. బురదల కాలు పెడితే బురద అంటకుంటే పెండ అంటుతుందానే? నువ్వు అంత భలే మాట్లాడుతున్నావు. బురదల కాలైతే ఎట్లా పడవుతుంది? నువ్వు బురదల కాలైతే ఇట నీకు ఏర్పడుతుంది. ఏమో బురద అంటుతుంది ఎట్లా నడుతుంది? ఇసుకిస్ కనిపిస్తుంది. గంత ఇసుకిస్ కనిపిస్తే గడ్డికి వెళ్ళి అట్లా కాలు రాకు, పోతుంది బురద. సరేనే. నీ అవ్వ ఇట్లా అంటే చెప్పేది అది కాలుకున్నది పోనే పోతలేకపాయే. ఈ బుర్ర ఇట్ట పోకపోతే నీ కాలేజీకి రానే. నీ అవ్వ ఇదొక్కతి ఏదో జ్వరం వచ్చినట్టు కాలేజ్కి రానంటుంది, బురద అంటుతే కూడా. అగో గడ బావి ఉన్నది, పోయి దుంకు, బురద గిరిద అంతా వీక్తుంది. ఓ పిసదానా, నాకు అసలే ఈత రాదు. ఇక నేను బావిలో దునికిన్నానుకో గడ్డ పారితే అటే వీక్త సచ్చుడే. సరే ఇడ బోరింగ్ ఉంది, ఇడ గడుకుందు పా, కొడతా పాయే. డామర్ గడ ఏమన్నా అవసరం ఉంటేనే వస్తాడు, లేకపోతే రాడు. ఉద్యోగాలు తాటాపు కనిపించిందంటే ఈ వరకు జాలు ఏడిపత్తలేడు. ఏడున్నాడో ఏమో. మా రాంబాయి ఇన్ని ఉంది కదా. రాంబాయి ఏం చేస్తానవే? ఇడు మళ్ళీ వచ్చిండు, బోరింగ్ కొడతా అన్న. అయినా రాంబాయి నేనుండగా నువ్వు బోరింగ్ కొట్టుడేందే? నాకు నచ్చలే, నేను కొడతావు. అరే రాజా, నువ్వు బోరింగ్ కొడతానవా దానికి లైటింగ్ కొడతానవా? బోరింగ్ కొట్టుకుంటా లైటింగ్ కొడుతున్నా. అయినా నీకెందుగా, నువ్వు ఆడుకో. నీ సూపులు గంగలవోను నీళ్ళే అత్తలేవు. అరే నువ్వు పక్క జరుగురా, నువ్వు ఇంకోసారి బోరింగ్ కొట్టాననుకో నేను నిన్నే కొడతా, నువ్వు కొట్టే. జరిగే ఎందుకురా? కాలం సబ్బు పెట్టి రాసినట్టు రాసేదే రాతాను. జరుగు. రాంబాయి కొట్టే. ఏ రాంబాయి గడ్డేం చూస్తున్నావే? ఇటు చూడు. ఏంద్రా చూసేతందుకు, ఏమున్నదాడా? చూడే. ఓర్ని ఇడేమో పచ్చబొడితో రాసుకొని వచ్చినట్టు బ్లూ పెన్ తో రాసుకొని పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తాను, అది మలుపుతే పోతుంది. ఏ నువ్వు బాగా అని లేని పోనీ అని ఎక్కి చెప్తావేందే? ఇగో రాంబాయి, నువ్వంటే నాకు మస్తు ఇష్టమే. నీ పేరు నాకు గుండెలు ఉన్నది, అది నీకు కనిపించదు కానీ అందుకే గుండెల పక్కపడి రాసుకున్నా కనిపించాలని.
లవ్వు పాడుగాను. అవురా రాజుగా, మందికి అందరు కోకేళ్ళుంటే గుండె నీ కోకేళ్ళుంటదా రా? రాంబాయి గుండె ఇటు పక్క ఉంటుంది కానీ నా గుండె నిండా నువ్వే ఉన్నవే. కావాలంటే చూడు ఇటు పక్క కూడా రాసుకున్నా. ఇటేమిటో నాకు తెలియదా, కార్యం ఉంటుంది. కార్యమేంద్ర కార్యం? కార్యం ఉంటది అక్కడ? కార్యం ఉండదా? ఏముంటుంది? ఉల్వకాయ ఉంటుంది ఇటు. ఓ రాజుగా, ఉలవకాయ కాదురా, లివర్ లివర్. అటుంటది ఇటుంటది. నా గవాని తెలియదే. నేనన్నా బాగా చదువుకున్నానే, చదువుకుందే 3వ తరగతి. ఇగో రాంబాయి నా గవాని ఏం తెలియదే, అంటే నాకు బాగా ఇట్టాం అంతే. నీకు చెప్తే అర్థమైతలేదా రా? నువ్వు అంటే నాకు ఇట్టం లేదని. అరే రాజుగా, దానికి ఇట్టం లేదని చెప్తాంది కదా, నువ్వు దాన్ని ఎనికెందుకు పడుతున్నావు? ఒకవేళ వాళ్ళ అయ్యకు తెలిసిందనుకో నీ కాళ్ళు ఇరగొడతాడు. కాలు ఎరుకొట్టని చేయి ఎరుకొట్టని మా మామ నన్ను చంపిన మంచిదే. నాకు రాంబాయి అంటే ఇచ్చాం అంతే. దావే. అరే అరే ఆగే, మళ్ళీ ఏంటిదే? నా బుక్కులే తెచ్చుకోపో. ఎట్లేదక్క గీడికే పోతాన్న, పైసలే వద్దు, నాకు రాజుగాడు మొత్తం చెప్పిండు. ఏం చెప్పింది నీకు రాజుగాడు? అది నువ్వు రాజుగారికి పిన్ అయితే వాడ కదా. ఏదో అక్క సారీ తెలియక పైసలు అడిగిన. సొంత పిన్నేం కాదు, వరుసకు పిన్నినైతే గంతే గాని. ఇక మీరు దప్పులు కొట్టిండ్రు కదా, పైసలు అడుగు న్యాయమే గాని నిన్న ఒకటి అడగాలే. ఏందక్క అడుగు, ఏది అడిగినా చెప్తా. ఏం లేదురా డాంబర్గా, మీ రాజుగాడికి ఇట్లా మరి అమ్మాయిని లవ్ చేస్తాండారా? మొన్నంతా విరేట్గా చూసిండు, పైసలు అడిగిండు, మళ్ళీ అచ్చుడితోనే టాపిక్ చేంజ్ చేసిండు. డౌట్ వచ్చినట్టుంది, ఏదో కవర్ చేయాలి. హే గాంతేం లేదక్క. నువ్వు కథలు పడకురా డాంబర్గా, నేను చూడలేను అనుకుంటానవా? మొన్న మీరు పైసలు అడిగేందుకు వచ్చిండ్రు, సీరియస్ అయినరు అచ్చుడితోనే. అది రూమ్ లకే ఎల్లుడితోనే మంచి కూల్ అయినరు. నువ్వు సీరియస్ అయినాక రాజుగాడి మెడల్ ఇట్లా దింపినాక నువ్వు కూడా కూల్ అయినావు. నేను అన్ని గమనించిన, మీరు ఎకశేఖలు చేయకుండ్రి. అంటే అక్క అంతగానే లేదు, ఉత్తరే నవ్వినావు. నువ్వు అనుకున్నదే ఏం లేదు అక్కడ. అరే నేను గాయం తప్పిసదన్నారా? నాకు గాయంతో తెలియదా? నిజం చెప్పి వాళ్ళిద్దరు ఇట్లా లవ్ చేసుకుంటున్నారు ఏంది? అంటే అక్క ఈ రాజుగాడే లవ్ చేస్తాడు, రాంబాయి చేస్తానో చేతిలో తెలియదు ఇంకా. నాకు తెలుసురా, అందుకే నిన్న నుంచి ఉత్తాన నువ్వు ఇటు అత్తలేవని అడిగేదందుకు ఇయని కథలు పడతాన్రా. ఏ గదంత ఏం లేదు అక్క, ఓన్లీ రాజుగాడు క్యాజువల్ గా చూస్తాడు అంతే. నువ్వేమో అపార్థం చేసుకోబడుతుంది. అయ్యో డాంబరు, నేనెందుకు అపార్థం తీసుకుంటా? జస్ట్ అడిగిన గంతే, నాకు ఆ రోజు డౌట్ వచ్చిందని. సరే అక్క మరి పోతా, నాకు పని ఉన్నది. సరే. ఎందుకే గట్లా అడుగుతావు? అట్లేం లేదే, ఏదో వట్టిగా అడుగుతున్నా అంతే. మంచోడేనా? మా మంచోడేనే, పోరాడు కొద్దే నల్ల ఉంటాడు కానీ అని మనసు మస్తు మంచిదే. అటు రోజు నా వెనక తిరుగుతాండు కానీ అని నిజానే లవ్ చేస్తాడా లేదా టైం పాస్ చేస్తాడా? టైం పాస్గా లవ్ చేసేటోడైతే నువ్వు కొడితే తిడితే నీ వెనక తిరగడే, సపరేక వీకటోడు. ట్రూగా లవ్ చేస్తాను కాబట్టి నువ్వు కొట్టినా తిట్టినా నీ వెనకనే తిరుగుతాడు. నువ్వు చెప్పింది నిజమేనే. ఆనే మరి రాజుకి ఎవరైనా లవర్స్ ఉన్నారంటావా? పిసదానివా అనే గాయిద్దానివా? లవర్ ఉన్నాక నీ వెనకెందుకు తిరుగుతాడే? దాంతో తిరగకపోవునా? ఆవు, ఇది కూడా కరెక్టే కదే. ఏందే బండేటో పోతాంది, నువ్వు కూడా లవ్ చేస్తానవేందే రాజుగాన్ని? అదేం లేదే, పద కాలేజ్కి వెళ్దాం.
పెక్కి గలీజ్ ప్లేస్ లో కూర్చున్నావంట మంచి ప్లేస్ దొరకలేదండి నీకు వట్టిగానే కూకున్నారా ఇగో ఇది గలీజులు వస్తున్నాయి కదా ఇవన్నీ రాకుండా మాట్లాడాలి సర్పంచ్ తోని ఇక నువ్వేనా మీ వాడకు వార్డు మెంబరు మాట్లాడు ఇప్పుడు ఇట్లా మాట్లాడకపోయినావనుకో ఓట్లేసిన వాళ్ళు తిట్టుకుంటారు అందుకేరా ఈ రోడ్డుని చూసి మరి ఎట్లా ఆపితే బాగుంటుందని ఆలోచిస్తున్నా సరే నువ్వు ఆలోచించుకో గంగలవో నాకేంది గాని నీకో ముచ్చట తెలుసానే అన్నా ఏంటిదే ఈ రోడ్డు పొంట బాత్రూమ్ నీళ్ళు కూడా వదిలిపెడుతుర్రేంది అయ్యో దేవుడా అట్లా కాదే నీ బిడ్డ గురించి ఆ? నా బిడ్డ గురించా ఏంటిదే ఇగో గా రాజుగాన్ని లవ్ చేస్తుందట ఏందే ఇక సూర్యగాని కొడుకు రాజుగాన్న ఇక రోడ్ల పడి దప్పులు కొట్టుకుని తిరగటోని వాన్ లవ్ చేసిందా నువ్వేమో సాఫ్ట్వేర్ జాబ్ తెస్తా గవర్నమెంట్ జాబ్ తెస్తా అని ఎగరబడితివి అదేమో గా డప్పు కొట్టే రాజుగాని ఎంబడి తిరగబట్టి అబ్బా ఆ పోరు అట్లే ఎత్తుందా నాకు గనక తెలిస్తే ఏం చేస్తావే పోయి కాలిగడిగి కన్యాదానం చేస్తావా కన్యాదానం కాదే కాలిర కొట్టి సర్పంచ్తో మాట్లాడి పింఛన్ పెట్టిస్తావానికి అబ్బా ఈ వార్డు మెంబర్ బుద్ధులు అయితే నువ్వు ఓనిచ్చుకుంటలేవు సరేగా నీకు ముచ్చట వాళ్ళు చెప్పిర్రే నువ్వు బాగా ఎగురుతున్నావు కానీ నాకా ఆ డాంబర్ గాడి చెప్పిండు గట్టిగా అడిగినాక ఎప్పుడా రాజుగాని ఎంబడి తిరుగుతాడు కదా డాంబర్ గడ చెప్పిండా అయితే నిజమై ఉంటది ఆగు మన సంగతి చెప్తా ఇగో ఈ పొలం అంతా మాదే అవునా ఎక్కంచెల్లి మీది ఇగో ఇక్కడ నుంచి అగో అక్కడి వరకు మాదే అవునా ఇదంతా అల్లదేరా బావి కూడా అల్లదే నువ్వేందే మా మధ్యలో అరే పడక రామాయణ నాకు పడితే నువ్వేందే మధ్యలో పీకించాలి నల్ల మొక్క పోడా అది వడ్డానికి ఒక తీరు పడక ముందు ఒక తిరారా అరే మాకు పర్సనల్ ముచ్చట్లుంటాయి చీకట్ల ముచ్చట్లుంటాయి నీకెందుకు అవసరమా పోయించాలి పోయే పో ఈ నల్ల ముఖం పాడగాను పడ్డానికి ఒక తీరు ఉంటాడు పడక ముందు ఒక తీరు ఉంటాడు నీ అవ్వ నన్ను ఎవరైనా నిల్చుండే పెట్టిరు పోయి మంచిగా కూర్చొని ముచ్చట్లు పెడతారు నన్ను ఈడ నిల్చుండే పెట్టి కన్నా గ్యాస్ పెట్టి పాక కూర్చుండే పెట్టిన అయిపో వీళ్ళకి ఏదో ముచ్చట పెట్టి లైన్లో పడగొట్టేటోని అయిందారా రాంబాయి అసలు ఈ కర్రమోగను నువ్వు వడవనుకున్నానే భలే పడ్డవేంది నువ్వు గింత తిరుగుతున్నావు నా వెనక పడకుండా ఎట్లుంటా ఏ అమ్మాయినా పడుతుంది మీ ముచ్చట్లు పాడగాను ఇద్దరు కలిసి ఆ పొలంలో దునుకుర్రి ఏ అశు నువ్వాగే రాంబాయి నాకు పడ్డా నీ కుళ్ళు కదానే నాకు కుళ్ళు రా కుళ్ళు నేను మొగన్నాయే అది నాకు పడక నీకు పడే అందుకే నాకు కుళ్ళు నీ నల్ల మొక్క పోడా ఏ నువ్వుకే మమ్మల్ని డిస్టర్బ్ అయ్యా ఏం చదివి నువ్వు ఏ ఉండని వాళ్ళ నత్తే చెప్తుంది కదా కరెస్టే ఉండే ఇంటికాడ మా కోళ్ళకే కావాలుండా ఏమన్నా ఎత్తుకపోతే అని మీకు కావాలుండాలి సత్తాంది పుష్కన మీ అయ్యగిట్టు వచ్చిందనుకో దౌడలు వలుగుతాయి మీ వలుగుతాయి నాయి వలుగుతాయి అందుకే ఆనే మా మామ ఎక్కడ అవుతున్నా భయం కొద్ది నేను కాలు పెట్టింది ఇగో మా మామ అక్కంచెలు రాంగా ఒక్క సిట్కా గిట్లయి మేము అక్క చెల్లెలు వాడు రుక్తాం ఏమంటావు రాంబాయి అవురా రాజుగా మీరు మక్క సేనాల వాడ అటు ఉరుకుతారు కానీ మరి నేనే ఉరకాలరా నీకు ఎట్లా ఉరకరాదు కాబట్టి అప్పటి మంది కడకు నాటేసినట్టు నిన్ను బొంద పెట్ట నాటేసిన దానిలో మళ్ళీ నాటేస్తే డౌట్ రాదా నల్ల మొక్క పోడా అశ్విని నువ్వు ఊకే గట్ల తిట్టకే రాజుని నాకు బాధ అవుతుంది అబ్బా వచ్చిందిరా ప్రేమికురాలు సరేతి మీరెన్న ఓరి అన్న నువ్వు ఇటు ఎందుకు వచ్చినవే అరే నా పొలం కాడికి నేను వచ్చినా అయినా నువ్వు వీడు ఏం చెప్తున్నావురా సరే కానీ ఇప్పుడు పొలం కాడికి పోయి ఏం చేస్తావే ఇవరకే నీకు కాలు మంచిగా లేదు పక్కన పోయి మంది వేద్దాం ఆ? అరే నేను నిన్ననే మంది వేసిండ్రా ఆ డబ్బులు అక్కడనే చూడు అన్న గా మంది కాదే గీ మందు బా గడి పోయి వేద్దాం ఆవురా వారి నాతో మాట్లాడుకుంటే తాపుకోసారి అటు చూస్తున్నావుందిరా ఆడ ఏమున్నదిరా ఏం లేదు అన్న ఏం లేదు ఏం లేని కూడా చేతులు చేస్తున్నావుందిరా
అమ్మా నేను మా చెల్లె చెప్తే ఏమనుకున్నా కానీ వీడు నా పొలం కాడికి వచ్చే నా బిడ్డతో ముచ్చట పెడతాడా నీ అక్క వీడి సంగతి అన్న అదే అదే అన్న సంగతి ఆగురా అన్న అదే అదే డాంబర్గా నువ్వు నడు అన్న ప్లీజ్ అన్న అద్దా నాకేం తెలియదు అన్న ఏంటి తెలియదు నాకే? ఆ? అన్న ప్లీజ్ అన్న నాకేం తెలియదు అరే ఈ కోపం నన్ను నిన్ను తప్ప నేను చెప్తున్నా ఫస్ట్ చెప్తున్నా నేను చంపిన మనిషి నాకు తెలియదు. ఏయ్, చూడు ఏ అన్న నీకు ఎప్పుడు చేస్తలే అబ్బా అన్న సారీ అన్న ఏదో కోపంలో దెబ్బేసిన సారీ ఏయ్, నా పొలం కాడికి వచ్చి నన్ను నువ్వు తావరను సారీ అన్న ఏదో కోపంలో నువ్వు సారీ అన్న నంబర్